ఒకటి గండిగూడెం గ్రామంతో ఉన్నటువంటి చెరువు అలుగు పెంచిండ్రు, తూము తీసేసిండ్రు. దానివల్ల నీళ్లు వెనకాలకు వస్తున్నాయి. మా ఊర్లో 100 ఎకరాలు మునిగిపోతున్నాయి. చాలా మంది రైతుల భూమి పోతుంది. ఇది ఊరందరూ అర్జెంట్ గా దాని సమస్యను పరిష్కరించమని అడుగుతున్నటువంటి మొదటి సమస్య అని 2 గంటలలో నాకు అర్థమైనటువంటి సమస్య. ఇప్పుడు లాస్ట్ కి మాట్లాడిన సాయిలు మాటలతో నాకేం అర్థమైందంటే, స్కూల్ ని 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పెంచమన్నాడు. పెంచిపిస్తాం, మంచి మాట అది. దాంట్లో ఏం పంచాయతీ లేదు. ఆయన ఒకటి మాట్లాడడం, ఇంకోటి మాట్లాడడం, వ్యక్తుల పేర్లు తీసుకోవడం అనేది అనవసరం. నిన్నేమైంది, మొన్నేమైంది, ఇవాళ ఏమైంది, రేపేం జరగాలనే చూడు. నిన్నటి దాకా అయిపోయింది. రేపన్నా మనం శుద్ధితో ఉండి కరెక్ట్ చేసుకొని పోతే సమస్య పరిష్కారానికి బాగుంటదని ఒక ఆలోచన. ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడిపోయాడు, ఏడికేళ్ళు వస్తున్నాయో కాలుష్యం నీళ్ళు ఆనే వల్గొట్టేసేస్తే అయిపోతుందని ఉన్నాడు. పెద్ద మనిషి గీనడానికి ఈ పెద్ద మనిషి అట్లా డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మన గాయం ఎక్కడైందో చూసి ఆ గాయాన్ని కరెక్ట్ డాక్టర్ చూపిస్తే ఆయన దానికి మందేం పెట్టాలో చెప్తాడు. ఫోన్ మాట్లాడినా కడుపు నొప్పింది సార్ అంటే కడుపులో 100 పనులు నడుస్తూ ఉంటాయి. దీంట్లో ఏ రకమైన కడుపు నొప్పి అనేది నువ్వు డాక్టర్ దగ్గరికి పోయి టేబుల్ మీద పడుకుంటే ఆయన ముట్టి చూస్తే ఆయనకు అర్థమవుతుంది సమస్య. కాబట్టి నేను ఇంతసేపు ఎందుకున్నా అంటే, ఎన్ని చేయగలుగుతాం, ఎన్ని చేయలేము, ఎంత టైం పడుతుంది. నేను మీతో మాట్లాడితే జనరల్ గా నేను ఫోన్ ఎత్తకుండానే ఉన్నాను. 2 ఫోన్లు ట్రై చేసినాను. ఒకటి టెంపుల్ ల్యాండ్ సమస్య ఇప్పటికిప్పుడే పరిష్కారం చేద్దాం, అవకాశం ఉంటే డిఎఫ్ఓ గారిని రమ్మందామని శ్రీధర్ అని ఇంతకుముందు సిద్దిపేట డిఎఫ్ఓ గారు ఇక్కడికి వచ్చినారు. సంగారెడ్డి డిఎఫ్ఓ ఉండే వారికి ట్రై చేసినాను. వారు అన్నారు నేను ట్రాన్స్ఫర్ అయినాను సార్, ఎవరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వచ్చినారు, ఆయన నెంబర్ పంపిస్తా అన్నారు. ఇంకా నెంబర్ రాలేదు. నెంబర్ వస్తే ఇప్పుడే ఆ టెంపుల్ సమస్య ఏంది, టెంపుల్ రోడ్ ఏంది, డిఎఫ్ఓ గారిని ఒకసారి ఊరికి రమ్మని ఊరోళ్ళందరినీ తీసుకొని ఆ గుడి దగ్గరికి పోయి టెంపుల్ సమస్య దాని రోడ్డు గురించి అంటే మాట్లాడదాం అనుకున్నాను. ఆ దురదృష్టం శ్రీధర్ సార్ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు, లేడు. మన వాళ్ళు వెనకాల నుంచి జై భీమ్ అని ఇరిగేషన్ చూసేటువంటి ఆఫీసర్ పేరు నెంబర్ రాసిచ్చారు. ప్రస్తుతం ఆ నెంబర్ తో ఏ సెల్ ఫోన్ పనిచేయడం లేదు అని వస్తుంది సమాధానం. అది జై భీమ్ అని మీరు ఏదైతే నెంబర్ రాసిచ్చినారో నేను వేరే నెంబర్ కోసం ట్రై చేస్తున్నాను. దొరికితే నేను ఊరు పొలిమేర దాటేలోపే ఇరిగేషన్ అధికారులకు కూడా చెప్తాను. నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ ఒక డేట్ చెప్పి సాధ్యమైనంత ఎక్కువ మంది ఆఫీసర్లను తీసుకొని వచ్చి ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం వైపు అడిగేద్దాం. ఒకటే రోజు కాజిపల్లి మొత్తం 100 ఏళ్ల కింద ఎంత మంచిగా ఉండేనో కాజిపల్లి అంత మంచిగా చేస్తానైతే నేను చెప్పలేను. కానీ మార్పు మొదలుపెట్టి మంచి వైపు అడుగులేస్తా ఉంటే 6 నెలల్లో, ఏడాదిలోనో ఊరు మొత్తం శుద్ధి కాకుండా 100% శుద్ధి అయితే మీరు బాగుపడ్డట్టుగానే నేను భావిస్తా ఉంటాను. అవుతుందంట. మస్తు మంది వచ్చిర్రు, మస్తు మాట్లాడిరు, పోయిరని నేను పోగానే చాలా మంది వెనకాల మాట్లాడేటట్టు ఉంటారు. వాళ్ళతోటి ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనోడు ఏం పని చేయలేడు. ఆత్మవిశ్వాసం ఉంటేనే ఏదైనా పని జరుగుతుంది. వాళ్ళు పెద్ద కంపెనీడు, వాడు ఎంత పెద్ద కంపెనీడు అయితే ఊరోళ్ళందరూ ఒకటైతే ఆడ రోడ్ గడ్డ నిల్చుంటే ఏ కంపెనీకి బస్సు రాదు, ఏ కంపెనీకి ఏం నడవదు. అందుకని బరాబరి సమస్య పరిష్కారం అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, గతి లేకపోతే సంసారం నడుస్తుంది, కానీ శుద్ధి లేదు. శుద్ధి లేకుండా మీరు ఉండకండి, శుద్ధితోటి మీరు ఉండురి. వాడే దిగొచ్చి మన సమస్యల్ని 100% పరిష్కారం చేస్తాడు. దానికి నేనేదో పెద్ద పోటుగాన్ని పలుకొడతా ఎక్కుతా అని చెప్తలేను, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. మీరందరూ కలిసి నడువుండ్రి. అన్ని సమస్యలు మీరు చెప్పిన వాటిలో 1 నుంచి 8 దాకా సమస్యలన్నీ ఐడెంటిఫై చేసి రాసుకున్నాం. మా జిఎంఆర్ కాలనీ నుంచి ఒక ఆడబిడ్డ వచ్చి ఒక పాపను ఎత్తుకొని చెప్పింది ఈ సమస్య నాకు 3 రోజుల క్రితం రమాకాంత్ గారు ఇంతకుముందు జేఏసీఎల్ వచ్చినప్పుడు చెప్తే, నేను 3 రోజుల క్రితం మీ మున్సిపల్ కమిషనర్ గారిని, అడ్వకేట్ గారిని, వీళ్ళందరినీ పోయి అశోక్ రెడ్డి అని హెచ్ఎండబ్ల్యూఎస్ లో ఎండీగా ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకు చెప్పాను. వాళ్ళ ఆఫీసర్ వచ్చి ఫిజికల్ గా అక్కడ వెరిఫై చేసి ఎంత దూరం పైప్ లైన్ వేయాలనేది కూడా చూసినాడు. మోస్ట్లీ 99% జిఎంఆర్ కాలనీ నీళ్ల సమస్య వెంటనే పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. రెండోది మీ గండిగూడెం కాజిపల్లికి రావాల్సినటువంటి నీళ్లకు సంబంధించి నేను ఇప్పటికీ 2-3 సార్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడినాను. ఇంకొకసారి మంచిగా వాళ్ళకి తెలుగులో చెప్తే అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఎవడైనా మనం చెప్తే వినకపోతే అందరం కలిసి కట్టగట్టుకొని పోయి వాళ్ళ ఆఫీసుల్లో కూర్చుంటాం. మనం కూర్చున్న రోజులు ఛాయలు భోజనాలు పెడితేనే ఇక్కడికి కదులుతాం సార్ అని ఆన్నే కూర్చుంటాం. గాంధేయ మార్గంలోనే సమస్య పరిష్కారం చేసుకొస్తాం. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం. నేను చెప్తే కూడా వినలేకపోతే నా బలమైందా నా బలగమైందా మీరు అందరినీ తీసుకొని ఆడికిపోతే వాడే బరాబర్ ఇంటాడని నాకు కూడా విశ్వాసం. అందుకని నేను పోయిన తర్వాత మీరు వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళు అట్లన్నారని దయచేసి ఒకరినొకరు విమర్శించుకోకుండా, ఎవరు విమర్శించుకోవద్దు దయచేసి. అర్థం చేసుకో. గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లలు పంపాలంటే చాలా మంది
ఇష్టపడతలేక ప్రైవేట్ స్కూళ్ళకి పంపుతున్నారు కాబట్టి స్ట్రెంత్ లేక నరసింహ గారు మీ ఆవేదన నేను అర్థం చేసుకుంటా. స్ట్రెంత్ లేకపోవడం వల్ల బహుశా 7వ తరగతి నుంచి 5వ తరగతి తగ్గిపోయి ఉంటది. మళ్ళీ మీరందరూ నేను ఆ దుబాక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఊర్లలో మోటివేట్ చేస్తే ప్రైవేట్ స్కూళ్ళకి పోయే వాళ్ళ సంఖ్యను తగ్గించి గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చే వాళ్ళ సంఖ్యను పెంచినాం. ఒక ఊరు మిర్దోటి మండలంలో కొండాపూర్ అనే ఒక ఊరిలో రాజు అని సర్పంచ్ ఉండే, బీఈడి పూర్తి చేసిండు ఆయన. వాళ్ళ ఊర్లో 70 మంది గవర్నమెంట్ స్కూల్కి పోతే దాన్ని ఆయన సర్పంచ్ అయినాక ఊర్లోకి వెళ్ళి ఒక్క పిల్లగాడు కూడా ప్రైవేట్ స్కూల్ పోకుండా 192 మందిని తెచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఇలా స్కూల్ హై స్కూల్ దాకా ఎదిగింది. సో అట్లా ఈ గ్రామంలో మనం ఏమనుకుంటామంటే గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పోతారు, గవర్నమెంట్ స్కూల్కి వస్తే తప్పు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోవాలి, కాన్వెంట్ కోవాలి. నేను మీ స్కూల్ ఓపెనింగ్ వచ్చిన కంపెనీ దాతో ఒకతను కొన్ని రూములు కట్టించినప్పుడు వచ్చిపోయినా నేను. అందుకనే నేనేమంటున్నా అంటే మనము గట్టిగా ఉండి మన గవర్నమెంట్ స్కూల్ ని మనం కాపాడుకోవాలంటే ముందు మన పిల్లల్ని మనం గవర్నమెంట్ స్కూల్ పంపడానికి మానసికంగా సిద్ధపడి ఉంటే అక్కడ స్ట్రెంగ్త్ ఉంటుంది. స్ట్రెంగ్త్ ఉంటే స్కూల్ ఉంటుంది. స్ట్రెంగ్త్ లేకుండా ఎవరు పిల్లలు లేకుండా 1, 2, 3, 5 పిల్లలు ఉంటే ప్రైమరీ స్కూల్ గానీ ఆగిపోతుంది. అది అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి గ్రామాల నుంచి పిల్లల్ని బయటికి పంపకుండా ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా స్కూల్ ని అప్పర్ ప్రైమరీ స్కూల్ కి ఆ తర్వాత హై స్కూల్ కి ప్రమోట్ చేసేందుకు మేము నాయకులుగా మా వంతు కృషిని మేము చేస్తాం. స్కూల్ స్ట్రెంత్ 127, స్టూడెంట్స్ 120, టీచర్స్ ఓన్లీ 3, అందులో ఒక హెడ్ మాస్టర్, 2 లేడీ టీచర్లు, మిగతా కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారు. మీకు తెలవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం 40 మంది విద్యార్థులకి ఒక టీచర్ని ఇస్తా ఉన్నారు. మీరు అన్నట్టు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 30 మందికి ఒక టీచర్ని ఇవ్వాలి. ఇస్తారు, కొంచెం వెయిట్ చేయండి. వ్యక్తిగత సమస్యలు వద్దు అని చెప్పిన వెయిట్ చేయండి. సో ప్రభుత్వము పాలసీ ప్రకారం మండల పరిషత్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మీకు ఇంకో టీచర్ అవసరం ఉందంటే ఖచ్చితంగా ఇప్పుడే డిఓ గారితో మాట్లాడి చెప్తాను. ఇంకొక టీచర్ నల్లగడ్డి చేయించేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, జిఎంఆర్ కాలనీ నీటి సమస్య, సాయి కౌంటీకి సంబంధించినటువంటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించిన సమస్య, గండిగూడ చెరువు, మీ ఊరికి రావాల్సినటువంటి ఫ్రీ మంచినీళ్లు, మంజీరా నీళ్లు, అదే రకంగా కట్టి పెట్టినటువంటి సంపులు ఏవైతున్నాయో వాటికి ఇవ్వాల్సినటువంటి కనెక్షన్లకు సంబంధించి వీటన్నింటిని కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాను. ఒకటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఒక అధికారిని ఎస్సీ ఇరిగేషన్ గారిని తీసుకొని మీ ఊరికి మళ్లీ వస్తాం. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే ఒక రోజు మాట్లాడుకుని వెళ్ళిపోతే ఈ సమస్య పరిష్కారం అయితట్లేదు. మళ్లీ వచ్చినప్పుడు ఇంతమంది జమ కావాల్సిన అవసరం లేదు. సమస్యలన్నీ అందరూ చెప్పినారు కాబట్టి నేను ఒకరికి ఇద్దరికి ఇన్ఫార్మ్ చేస్తాను. మీరందరూ జమగండి. అధికారులు వచ్చినప్పుడు మీ సమస్యల్ని ప్రాక్టికల్ గా ఫీల్డ్ మీకు టెంట్ వేసుకొని టెంట్ కింద నీడ కూర్చొని మాట్లాడడం ఏమొద్దు. మీరు చెప్పిన ధర్మి చెరువు, మీరు చెప్పిన గండిగూడెం చెరువు, ఇవన్నింటినీ ఫిజికల్ గా పోలీసు వాళ్ళు, కలెక్టర్ అంటే రెవెన్యూ, పోలీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రామస్తులు అందరం కలిసి ఒకసారి విజిట్ చేస్తే ఒక్కొక్కరు ఆలోచన ఒకటి వస్తుంది. అందరికంటే చిన్నోడు అనుకుంటా విజయ్ అని ఉండే ఇందాక నాడు ఆయన ఒక మంచి సలహా చెప్పిండు. అన్న ఇప్పుడు కాలువ కొద్ది దూరమే కట్టిరు, దాన్ని మొత్తం కట్టి తీసుకుపోయి నక్కవాగులో ఎన్నో బయట వేసేసారన్నా పొల్యూషన్ రాకుండా ఉంటుంది. అట్లా అన్ని రకాలకు సంబంధించినటువంటి అధికారులతో చేసి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసేందుకు నేను మీరు వేసిన ఓట్లతో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా 100% మీదికే ఉంటా, మీదికే కొట్లాడతా. మీ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మీరు వద్దన్నా మీ కాజిపల్లికి రెగ్యులర్ గా వస్తా, నెలకు ఒకసారి రావడానికి ప్రయత్నం చేసైనా ఈ సమస్యలకు ఒక ముగింపు తీసుకొద్దామని చెప్పి తెలియజేస్తూ, చాలా ఓపికగా ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇంత గొప్పగా కూర్చొని ఇంత గొప్పగా మీ సమస్యల్ని విశ్లేషించిన గ్రామ పెద్దలకి, యువకులకి, అక్కాజెల్లెలకి అందరికి కూడా పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మార్పు ఎప్పుడు కూడా ఒక్కడితోటే మొదలవుతుంది. ఆ ఒక్కరు మీరే కావాలి. మీరు మంచి వైపు నడవాలి. మీరు నడిస్తే మీ వెనకాల 10 మంది వస్తారు. పోయేటప్పుడు ఒక్కడే పోతాడు, మొదలు పెట్టేటప్పుడు ఆయన వెనకాల అదొకటి ఒక లైన్ లాగా తయారు కావాలని మీ అందరినీ కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు మంచి చేయాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా.